రంపచోడవరం మండలం మరియు ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క సంఘటనను పట్టుకునేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అధికారులు వస్తున్న సూచనలు పాటించాలని తెలియజేస్తున్నాము. ఇట్లు గ్రామ పంచాయతీ బందపల్లి కూడా తెలియజేస్తున్నాము. మరియు ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క సంఘటనను పట్టుకునేంత వరకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చిన్న పిల్లలను ఒంటరిగా వదలరాదని అధికారులు దండోరా వేయించి అప్రమత్తం చేస్తున్నారు. కొద్ది రోజుల పాటు అటవీ మార్గాలకు దూరంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం తాళ్లపాలెం గ్రామ పరిసరాల్లో పెద్ద పులి సంచారం స్థానికులను వణికిస్తోంది. అటవీ ప్రాంతానికి సమీపంలో పులి ఒక ఆవు దూడపై దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి శ్రీశైలం ఎన్ఎస్టీఆర్ నుంచి ప్రత్యేక నిఘా బృందాన్ని రప్పించారు. పులి కదలికలను మానిటర్ చేస్తూ దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఫిబ్రవరి నెలలో కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి అంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలనైతే సుమారు 8 రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ పెద్ద పులి. దీన్ని చివరకు అటవీ శాఖ అధికారులు, రెస్క్యూ టీమ్స్ అయితే ట్రాంక్లైజర్స్ ఉపయోగించి పులిని బంధించి విశాఖపట్నం జూకి అయితే తరలించారు. అక్కడ పూర్తి ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత దాన్ని ఈ 6 రోజుల పాటు పులి ఆపరేషన్ ద్వారా 6 రోజుల పాటు శ్రమించి పూణే నుంచి టీమ్స్ వచ్చి వారి సహాయంతో పులిని బంధించడం జరిగింది. ఈ పులిని తిరిగి అడవిలో వదిలిపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ పులి అయితే అలజడి రేపుతుంది. పోలవరం జిల్లాలో మరోసారి పెద్ద పులి అయితే సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. ఇది ఒక ఆవు దూడపై దాడి చేసి చంపిన నేపథ్యంలో గ్రామస్తులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రంపచోడవరం మండలంలోని తాళ్లపాలెం గ్రామ సమీపంలో ఈ పులి సంచారం అయితే కలకలం రేపుతుంది. ఒక ఆవు దూడపై దాడి చేసి దాన్ని హతమార్చింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు. గత 4 రోజులుగా పులి కదలికలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనావాసాలకు సమీపంలోనే పులి సంచరిస్తుండటంతో అక్కడ ప్రజలైతే భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ పరిస్థితిని అటవీ శాఖ అధికారులుగా అయితే చెప్పడం జరిగింది. గతంలో ఈ పులిని అయితే పాపికొండల అభయారణ్యంలో వదిలిపెట్టడం జరిగింది. ఆ అభయారణ్యం నుంచి పులి మళ్ళీ ఈ కొద్ది రోజుల క్రితం ఈ రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో దీని సంచారం అయితే అటు అటవీ శాఖ అధికారులకి, ఇటు గ్రామస్తులకి, ఆ పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాల గ్రామస్తులకు అయితే కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. ఇది ఒక దూడనైతే తెల్లవారుజామున అయితే హతమార్చిందని చెప్తున్నారు. ఈ పులిని గతంలో అభయారణ్యంలో అయితే విడిచిపెట్టారు. పులి మెడలో జియో ట్రాకింగ్ కెమెరా కాలర్ను కూడా ఉంచడం జరిగింది. దీని కదలికలు అయితే పూర్తిగా అటవీ శాఖ అధికారులు అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. అదే పులి రంపచోడవరం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లయితే అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. పులి సంచారం వల్ల ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అయితే తీవ్ర భయాందోళనలు అయితే నెలకొన్నాయి. పులి సంచారంతో అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. గ్రామస్తులు రాత్రిపూట బయటకు తిరగద్దని, అత్యవసరమైన ఇళ్లలోనే ఉండాలని కూడా వారైతే దండోరా వేయించడం జరిగింది. పూణే నుంచి ఒక స్పెషల్ టీం అయితే పులిని మళ్ళీ తిరిగి బంధించడానికి అయితే రంగంలో దిగింది. మరొక 1-2 రోజుల్లో అయితే పులిని బంధిస్తామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ ఈ రంపచోడవరం ప్రాంతంలో గిరిజనులు అయితే తీవ్ర భయాందోళనలు అయితే చెందుతున్నారు. ఇది ఆవు దూడలపై దాడి చేస్తుంది, ఆవు దూడలను హతమారుస్తుంది. ఈ నేపథ్యంలో పసిపిల్లలు కానీ, వృద్ధులు కానీ సమీపంలో ఎటువంటి ప్రమాదాలకు గురవుతారని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పులిని బంధించి తమ ప్రాణాలను రక్షించాలని కూడా అటవీ శాఖ అధికారులను అయితే గిరిజనులు అయితే ప్రాధాయపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా ఈ జియో ట్రాకింగ్ ద్వారా పులి కదలికలను అయితే గుర్తిస్తున్నారు. త్వరలోనే పులిని బంధించి తిరిగి దాన్ని అభయారణ్యంలోకి విడిచిపెట్టే అవకాశం ఉందని కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. శశిరేఖ, అప్డేట్స్ ఉదయ్.